దేవాదాయ శాఖ మంత్రులు కొండా సురేఖ గారు మరియు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు మరియు ఇతర అధికారులు కూడా వచ్చే అవకాశం ఉంది. వారు స్వామివారి కళ్యాణ కార్యక్రమాన్ని తిలకించి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పార్కింగ్ విఐపి భక్తులకు సార్ భక్తులకు మరి విఐపి వారికి పార్కింగ్ ఎలా అసౌకర్యం కలగకుండా వేరువేరుగా పార్కింగ్ లాట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఆదివారం కొమ్మదవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి మరి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరుగు స్వామివారి కళ్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు జిల్లా యంత్రాంగం వారి సహకారంతో వారి సమన్వయంతో చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణానికి భక్తులు కూర్చున్న వీలుగా టెంట్స్, మరి స్వామివారి కళ్యాణ మండపము, మరి స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఈరోజు ముందు నుంచే క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి పారిశుద్ధ్యం కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతేకాకుండా వారికి భక్తులకు మంచినీటి వసతి, ఈసారి పోలీస్ వారి సూచనల మేరకు సీసీ కెమెరాలు మొట్టమొదటిసారిగా 80 కెమెరాల వరకు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కలెక్టర్ గారి సూచనల మేరకు కూడా అన్ని ఏర్పాట్లు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చేయడం జరుగుతుంది.